హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం పావ్ భాజీ అయితే చేస్తాం. పావ్ భాజీ మన మహారాష్ట్ర ముంబైలో అయితే చాలా ఫేమస్ అనమాట. చాలా వరకు జనాలు అయితే ఇదే తినేసి బతికేస్తుంటారు మన ముంబైలో. అలాగే పావ్ భాజీ మసాలా చేయాలంటే మనకి ధనియాలు, అలాగే జీలకర్ర, మిరియాలు, అలాగే 2 లవంగిలు, 2 ఇలైచీలు అన్నీ కలిపి మొత్తం అయితే శుభ్రంగా దంచేయాలన్నమాట, నూరియల్లి. అలాగే మనం మన తెల్లులు ఉంటుంది కదా, 15 నుండి 20 పలుకులు అయితే తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్, దీన్ని కూడా శుభ్రంగా పచ్చడిలాగా అయితే చేసేయాలి. అల్లం అయితే వేయకూడదు, అల్లం వేస్తే టేస్ట్ అయితే మారిపోతుంది. ఓకేనా, మొత్తం కూడా మీకు ప్రాసెస్ చెప్తాను, ఆ లెక్క ప్రకారంగా మీరు చేయండి. అలాగే మనకైతే బండ్లు దొరికాయి. ఓకేనా, బండ్లు అయితే తెచ్చుకొని ఉంచుకోవాలి. ఇది కూడా మీరు ఎలా రెడీ చేయాలో అది కూడా మీకు చెప్తాను. ఓకేనా, ముందుగా అయితే మనం సిమ్లా మిర్చి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాం. ఓకేనా, చాలా చిన్న ముక్కలు అయితే కట్ చేయాలి. దీనికి కూడా ఏం చేయాలో తర్వాత మీకు అంత కూడా చెప్తాను. అలాగే టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయాలి. ఎంతవరకు బాయిల్ చేయాలో, దానికి ఎలా స్మాష్ చేయాలో అది అంత కూడా చెప్తాను. అలాగే మన మిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. అలాగే లాస్ట్లో కొత్తిమీర అయితే కట్ చేసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటాం. టమాటీ, సిమ్లా మిర్చి, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర. ఓకేనా, అలాగే లాస్ట్లో క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వీళ్ళకి రౌండ్ కట్ చేసి మనం మళ్ళీ స్ట్రైట్ కట్ చేసి మళ్ళీ దానికి మళ్ళీ సగం కట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మొత్తం అయితే మనకి ఇప్పుడు ఇదంతా కూడా రెడీ. అలాగే తెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, తెల్లుల్లి కూడా శుభ్రంగా కొంచెం నీరు వేసి కొంచెం ఇచ్చేయండి. అలాగే మసాలా కూడా మనం రెడీ చేసుకున్నాం కదా. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీనికి చిన్న చిన్న ముక్కల్లో మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఇవన్నీ కట్ అయిపోయాక మనం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని శుభ్రంగా అయితే ఆనియన్ ట్రాన్స్ప్లాంట్ అయినంత వరకు మనం అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌనిష్ కాకుండా. ఓకేనా, ట్రాన్స్ప్లాంట్ అయిపోతే చాలు. దాని తర్వాత మనం అల్లము అంటే తెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకుందాం. దాన్ని కూడా ఫ్రై చేసేస్తాం. ఓకేనా, ఫ్రై చేసిన తర్వాత ఎప్పటివరకు చేయాలంటే పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన పోయిన వరకు మనమైతే చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మనం మసాలా నూరుకున్నాం కదా, అదైతే మసాలా వేసి శుభ్రంగా అయితే మిక్స్ చేసుకుందాం. ఓకేనా, ఆ మసాలా చేయడానికి మీకు చెప్తాను మొత్తం కూడా. ఇప్పుడు మనం క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తాము. ఓకేనా, శుభ్రంగా దీనికి కూడా అంటే పచ్చివాసన పోయే వరకు నీట్గా అయితే కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఓకేనా, అలాగా మసాలాలో మనం జీలకర్ర, ధనియాలు, మళ్ళీ దాల్చిన చెక్క చిన్న పీసు ఒక 1 ఇంచ్ అయితే చాలు. అలాగే మనం ఇలైచీ 2, లవంగిలు 2 శుభ్రంగా అయితే అంటే దంచామన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కొంచెంసేపు అలాగా తిప్పుకోవాలి. అలాగే మనం దీంట్లో మెయిన్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఒక 1/2 kg దుంపలు తీసుకొని సగం కట్ చేసుకొని శుభ్రంగా అయితే 3 సీటీలు అయిన వరకు మనమైతే బాయిల్ చేసుకున్నాం అనుకో కుక్కర్లోన, అప్పుడు మనకి ఇలాగవుతుంది. దాని తర్వాత మనం స్మాష్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా. ఓకేనా, స్మాష్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే మనం ఇప్పుడు బాయిల్ చేస్తున్నాం కదా వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ కూడా మనం స్మాష్ చేయాలి. ఓకేనా, ఇప్పుడైతే దీంట్లో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. అదైతే నేను రెడీ చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయ్యాక మనం కొంచెం పసుపు, ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం కారం, అలాగే గరం మసాలా అన్నీ కూడా ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు గరం మసాలా, 2 స్పూన్లు కారం పొడి. ఓకేనా, ఈ 3 రకాలు వేసి నీట్గా అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం పావ్ భాజీ మసాలా ముందే వేసేస్తున్నాం దాంట్లోన. ఓకేనా, శుభ్రంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఇది కూడా స్మాష్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఆలు చేశాను కదా దుంపలకి, అలాగే వీటిని కూడా ఫుల్గా స్మాష్ చేసుకోవాలా. దానికంటే ముందుగా మనం కావలసినంత ఉప్పు అయితే వేసుకుందాం. ఓకేనా, ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి శుభ్రంగా మళ్ళీ మిక్స్ చేసి, ఎందుకంటే బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కచ్చకచ్చలాడకూడదు. శుభ్రంగా బాయిల్ అయిన తర్వాత అది మనం ఇలాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. అంటే పావ్ భాజీకి మెయిన్ ఇలానే చేయాలి. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కళాయిలో చేస్తారు, అంటే దీంట్లో పెనంలో. మనము ఇలాగా మన ఇంట్లో అంత పెద్దగా ఉండవు కదా, ఇలాగ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఒక 100 grams to 200 grams మనం బటర్ అయితే కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బటరు శుభ్రంగా కలుపుకోవాలి. అంటే అది కరిగే వరకు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మంచి స్మెల్ వచ్చేసిన వరకు మొత్తం కూడా మనం అలాగే ఫ్రై చేసుకుని ఉండాలి, అంటే బాయిల్ చేసుకుని ఉండాలి. ఓకేనా, ఇవన్నీ స్మాష్ చేసాం కదా, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆలు వేసుకుందాం. ఆలు వేసుకున్న తర్వాత ఈ ఆలుకి మసాలా మొత్తం పట్టాలి అంటే శుభ్రంగా ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఇది ప్రాసెస్.
ఓకేనా. స్మాష్ చేసి మొత్తం రెడీ చేసుకుంటాం కాబట్టి, కానీ దుంపల్లో మనం ఉప్పు వేయము ముందు, అందుకోసమే ఈ కూరలో మనం ఉప్పు వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు శుభ్రంగా ఇది ఫ్రై చేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే దీనికి యాడ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇంకా అవి అయితే బాయిల్ అవ్వాలి, పూర్తిగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఓకేనా. మసాలా మొత్తం మనకి ఒకవేళ కారం సరిపోకపోతే కారం కొంచెం వేసుకుందాం, అలాగే ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి, ఏ ప్రాబ్లము లేదు. టేస్ట్ చేస్తున్నాండి, అలాగే మీకు ఏది తక్కువ అనిపిస్తే అదైతే వేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఆ ధనియా, జీలకర్ర, ఈ మిరియాలు, 2 ఇలైచి, 2 లవంగి ఇవి మొత్తం నూరేస్తే మనకి పావుబాజీ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే మీరు ఇంట్లోనే కూర్చొని పావుబాజీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వ్లాగ్లో మనకి పూరీ కర్రీ ఉడిపి స్టైల్లో, ఓకేనా, ఉడిపి స్టైల్లో ఎలా కర్రీ చేస్తారో పూరీల కోసం అదైతే మీకు చూపిస్తాను. ఇంకా మనం బన్నులు తెచ్చుకున్నాం కదా, ఈ బన్నులు ఇప్పుడు ఎలా, కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది, బన్నులు ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో అదైతే మీకు చూపిస్తాను. కర్రీ మంచిగా బాయిల్ అయిపోయి మెత్తగా అయిపోవాలన్నమాట. ఓకేనా. బన్నుకి అయితే మధ్యలో ఇలా కట్ చేస్తే చేయండి, లేకపోతే అవసరం లేదు, అది మీ ఇష్టం. ఓకేనా. నేనైతే ఒక 4 బన్స్ అయితే కట్ చేశాను, తక్కినవన్నీ నార్మల్గా చేసి మీకు చూపిస్తాను. ఓకేనా. బన్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ చేసి మళ్ళీ అక్కడ కట్ చేసాము, ఆ ప్లేస్ కూడా మొత్తం ప్యాన్లో బటర్ వేసి నీట్గా అయితే చేయాలి. కూరలో కర్రీలో కూడా మనం బటర్ వేసుకోవాలి, అలాగే ఇక్కడ బటర్ కొంచెం వేడి చేసుకుంటున్నాను ప్యాన్ మీద. ఓకేనా. నీట్గా అది కరిగిన వరకు మనమైతే ఉంచుకోవాలి. దాని తర్వాత ప్యాన్ మీద లైట్గా బటర్ వేసి మనకు కావాల్సినంత బటర్ వేసి దీని మీద అయితే మన బన్ను తెచ్చాం కదా, 2 పక్కల నీట్గా ఫ్రై అంటే గట్టిగా అయిపోయినలాగా చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా పెట్టాలన్నమాట. ఓకేనా. చెయ్యి అయితే కాలుతుంది, చాలా జాగ్రత్తగా అయితే ఈ ప్రాసెస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలా చేసుకొని మీరు పావుబాజీతో తింటే చాలా బాగుంటుంది. అలాగే దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ మనం ఏమేమి వేసామంటే క్యారెట్, షిమ్లా మిర్చ్, ఆనియన్స్, అలాగే మిర్చి, కొత్తిమీర. ఓకేనా. ఇవైతే వేసుకొని నీట్గా మనం వెజిటేబుల్ అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే మసాలాల కోసం ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అలాగే 2 ఇలైచీలు, 2 లవంగీలు. ఓకేనా. ధనియాలు ఒక 2 స్పూను తీసుకోండి, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, అలాగే 2 లవంగీలు, 2 ఇలైచి, ఇంకా 1 ఇంచు మనం దాల్చిన చెక్క తీసుకొని శుభ్రం నూరుసుకుంటే మనకి మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా. అలాగే వెజిటేబుల్స్ కూడా చెప్పాను, ఎలా చేయాలో, బన్ను ఎలా రెడీ చేయాలో అది కూడా మీకు చెప్పాను. అలాగే కర్రీ ఏంటంటే మనకి పూర్తిగా స్మాష్ చేసేయాలి, అంటే ముద్దగా ఉండాలన్నమాట. ఎక్కువ వాటర్ అవ్వకూడదు, ఎక్కువ పలసన అవ్వకూడదు, ఎక్కువ చెక్కగా ఉండకూడదు. చూసారు కదా ఇప్పుడు కర్రీ ఇలా అయితే ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా మనం డిప్ చేసి తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, ఇదే ప్రాసెస్లో చేయండి, తప్పకుండా మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. కారం తగ్గినట్టయితే మీరు కారం వేసుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టం. ఓకేనా. మీరు ఎంత కారం తినాలంటే అంత, ఇంకా ఎంత ఉప్పుగా ఉండాలంటే అంత. మాకైతే కరెక్ట్గా సరిపోయింది చేసిన లెక్క. ఓకేనా. బన్ చూసారు కదా ఎంత బాగుందో, 2 సైడ్లు మొత్తం బటర్ వేసి కాల్చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి మీరు కూడా, తప్పకుండా చాలా బాగా వస్తుంది. అలాగే ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ.